హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్ జేఈ మెయిన్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అడిగే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక ఈక్వేషన్ అనేది ఎప్పుడు అవసరమవుతుంది. జేఈ మెయిన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నీట్ కానీ ఏదైనా ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మనకు ఒక ఈక్వేషన్ తెలుస్తాం. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఈ Sn = u + a of n - 1/2 అంటే ఎంత సెకండ్స్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఒక కార్ తీసుకుంటే ఆ కార్ ఒక సెకండ్ కి ఎంత స్పీడ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, సెకండ్ కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అలా ఎన్ని సెకండ్స్ కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నాం. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్స్ ని సాల్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు నో దట్ Sn = u + of n × n - 1/2. ఈ ఫార్ములాని డెరివేషన్ ఎలా చేయాలి అంటే జనరల్ ఈ ఫార్ములా గుడ్డిగా మనం బ్లైండ్ గా ఫాలో అవుతాం. కానీ కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా మన కాన్సెప్ట్ తెలిస్తే మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కన్ఫ్యూజన్ లేకుండా సాల్వ్ చేస్తాం. చూడండి, ఇది ఓన్లీ యూనిఫామ్ మోషన్ లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే వెలాసిటీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం అనేటివి లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న క్వశ్చన్స్ అనేటివి సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు డెరివేషన్ అనేది డెరైవ్ చేద్దాం. ఫర్ సపోజ్ మన కైనమాటిక్ ఈక్వేషన్స్ తెలుసు. S కైనమాటిక్ ఈక్వేషన్స్ మనకి 3, 4, 5 ఉంటాయి. కైనమాటిక్ ఈక్వేషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ S = ut + of at² డిస్ప్లేస్మెంట్ ఫార్ములా, అండ్ సెకండ్ వన్ v² - u² = 2as, థర్డ్ వన్ v = u + at, అండ్ ఫోర్త్ వన్ ఫర్ యావరేజ్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు ఫార్ములా displacement is equals to v plus u by 2 into t. ఇలాంటి ఫార్ములాస్ చాలా వస్తాయి, ఇవి మోస్ట్లీ వాడతాం. అదే విధంగా మనం ఎంత సెకండ్స్ లో ఉన్నప్పుడు ఈ ఫార్ములాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనకి కావాలి, అది చూద్దాం. సో చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని తెలుసు, కానీ ఇప్పుడు మనకు ఆ ఫార్ములా యూనిఫామ్ మోషన్ లో వెళ్తున్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం అనేది క్వశ్చన్. సో యూనిఫామ్ మోషన్ లో ఉంటే నేను ఒక పాత్ తీసుకుంటున్నా. లెట్ us assume one path from A to B. If any car is travel from A to B, and now we have to find for individual seconds their displacement or car displacement. Let us assume here it is one car and this car having some certain speed, that speed constant speed, and if every first second it carries one displacement and second it carries different displacement, third as well as for nth last second వరకు ఒక డిఫరెంట్ వెలాసిటీ డిఫరెంట్ స్పీడ్ తో డిఫరెంట్ డిస్టెన్స్ తో ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఈ డిస్టెన్స్ కావాలి అంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత డిస్టెన్స్ వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది లేదా డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేస్తుంది అంటే ఇది ఇక్కడ వరకు ఒక S1 డిస్టెన్స్ అనుకుందాం. మనకు తెలియదు ఆ ఎంత సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనేది మనకు తెలియదు, కాబట్టి టేక్ ఇట్ ఈస్ యాజ్ S1. Let us assume. And next one, మనకి ఈ ఎంత సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అంటే మనకి ఏం కావాలి? ఇక్కడ ఒకసారి చూడండి, కార్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఫస్ట్ సెకండ్, ఈ డిస్టెన్స్ తెలుసు, ఓకేనా? సెకండ్ యొక్క డిస్టెన్స్ కావాలంటే ఏంది? ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ యాడ్ చేస్తూ వెళ్తాం. ఆర్ ఫాలోయింగ్? నెక్స్ట్ వన్, థర్డ్ డిస్టెన్స్ కావాలంటే ఏంది? 1 + 2 + 3 సెకండ్స్ యాడ్ చేస్తూ వెళ్తాం. ఫోర్త్ కావాలంటే అంటే అలా. అదేవిధంగా ఇక్కడ నుంచి రివర్స్ రావాలంటే కూడా మనం చేయొచ్చు. ఎందుకు? ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మనం యూజ్ చేస్తున్నాం 1, 2, 3, కానీ ఎంత సెకండ్ దగ్గర ఎన్ అంటే ఎంతనో అనేది మనకు తెలియదు. సో ఆ ఎన్ వాల్యూ కోసమే మనం ఇప్పుడు ఆ ఫార్ములాని డెరైవ్ చేస్తుంది. ఇక్కడ ఎన్ వాల్యూ తెలిస్తే సింపుల్ గా n = 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేసుకోవడం మనకు వచ్చే ఫార్ములా ఈజీగా డిస్ప్లేస్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ ఇస్ రిమెంబర్ దట్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్ మోషన్ డిస్టెన్స్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఇన్ అ మాగ్నిట్యూడ్ వే. ఓకేనా? డైరెక్షన్ పక్కన పెడితే మాగ్నిట్యూడ్ అబ్జర్వ్ చేసేటప్పుడు డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కి ఈక్వల్ గానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎంత డిస్టెన్స్ వరకు S1 డిస్ప్లేస్మెంట్ అనుకుంటే ఎంత సెకండ్ వరకు, ఇప్పుడు మనకి దీనికంటే ముందుగానే లేకపోతే తర్వాత కానీ సెకండ్ క్యాలిక్యులేట్ చేద్దాం లేదా ఊహించుకుందాం. సో దీనికంటే ముందుది ఏమనుకుందాం? ఇది ఫర్ సపోజ్ ఇది n సెకండ్ అయితే ఇది ఏమైతుందండి? n - 1th సెకండ్, రైట్? సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్
ఇక్కడ నుంచి ఇక్కడికి n-1 సెకండ్స్ ట్రావెల్ చేయడానికి ఐఎమ్ అస్యూమింగ్ దిస్ ఈజ్ s2 డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మనకి nth లో ఎంత సెకండ్ ట్రావెల్ చేసిందంటే ఏం చేస్తాం, వీటి రెండింటి యొక్క డిఫరెన్స్ తెలిస్తే మనకి ఇది ఏమవుతుందండి, Sn డిస్టెన్స్. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఆ మోషన్ ని మనం ఇప్పుడు ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం చూడండి. దట్ ఈస్ అ డయాగ్రామ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ కాదు, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మనం సాల్వ్ చేసేటట్టు అప్లికేషన్స్. ఇప్పుడు మనకి జనరల్ ఫార్ములా తెలుసు, S is equals to ut plus half at square డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ సెకండ్ అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, సెకండ్ అంటే t is equals to 2, థర్డ్ సెకండ్ అంటే 3, అలా ఎవ్రీ ఇండివిజువల్ చేస్తాం. అదే అంటే n సెకండ్ కి ఏమైతుంది అనేది కూడా మనకు క్వశ్చన్. ఫర్ సపోజ్ ఫర్ S1 డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్, ఫర్ S1 డిస్ప్లేస్మెంట్ ఏమైతే చూడండి, S1 is equals to, instead of t I am taking seconds, u into n plus 1/2 a into n square. Why I am taking n? Because it is the time of n seconds, so I substituted in the place of t. And second one, for suppose this is one equation 1, and for S2 displacement. So what is S2? S2 is equals to, similarly ఇక్కడ S2 వాల్యూ అంటే n-1 కదా, అంటే t సెకండ్ ఎంత n-1 ప్లస్ 1/2 a ఆఫ్ n-1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి Sn డిస్టెన్స్ కావాలంటే ఏంది, ఈ డిస్టెన్స్ లో నుంచి ఈ డిస్టెన్స్ ని తీసేస్తే మనకు Sn డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. అంటే Sn is equals to S1 minus S2. ఓకే, ఇప్పుడు S1 minus S2 చేయండి, మనకు వాల్యూ వస్తుంది. వాట్ ఈస్ S1 హియర్, un plus 1/2 a into n square minus of this one. Okay, u of n-1 plus 1/2 n-1 whole square. ఓకే, ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది. చూడండి, నోట్ చేసుకున్నారా? ఓకే, రబ్ చేస్తున్నా. రైట్, సో ఇప్పుడు మనకి టూ ఈక్వేషన్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తూ క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. Sn is equal to ఈ సబ్స్టిట్యూట్ మల్టిప్లై చేయండి, un plus 1/2 an square మైనస్ కంటే ముందు లోపల ఉన్నాయంటే మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో un minus u ఈ టర్మ్ అయిపోయిందా. నెక్స్ట్ వన్ ప్లస్ 1/2 n-1 హోల్ స్క్వేర్ అంట. n-1 హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది n స్క్వేర్ ప్లస్ 1 minus 2n. ఓకే, a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేయడం ఉంది, un plus 1/2 a n స్క్వేర్ మైనస్ లోపల మల్టిప్లై చేస్తూ చేద్దామా. రైట్, మైనస్ మల్టిప్లై అయింది, మైనస్ un ప్లస్ u మైనస్ 1/2 మల్టిప్లై చేస్తున్నా n స్క్వేర్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/2. సో మైనస్ 1/2 a మల్టిప్లై అయింది a n స్క్వేర్, హియర్ ఆల్సో a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 a 2n. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వాల్యూ అనేది వస్తుంది చూడండి. ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యింటే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ప్లస్ 1/2 n స్క్వేర్ మైనస్ 1/2 a n స్క్వేర్ ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మైనస్ un ప్లస్ un క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ప్లస్ u is remain same. And what about remaining term, minus 1/2 a, next one plus 1/2 2 to cancel na, actually 1 cancel, a into a. Okay, this is the formula, and continuation of this one we will get the Sn displacement formula, that is equals to Sn is equals to u plus 1/2, or something you can write it like this also, whatever problem, no problem, 1/2 a, or if you take the common u plus a of n minus 1/2. Okay, or one more definition also we have, means this just cross multiplication, Sn is equals to u plus a of 2n minus 1 by 2. This is one kind of equation, and this is mostly we are using formula for nth second. ఇక్కడ చూడండి, ఇప్పుడు n is equals to 1 second సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైతుంది మనకు కావాల్సిన ఫార్ములా వస్తుంది. n is equal to 2 seconds సబ్స్టిట్యూట్ చేయండి,
అట్లా n ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్ 15 సెకండ్ 100 సెకండ్స్ అన్నోన్ సెకండ్స్ ఏది తెలిసినా కానీ మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇది మనం nth సెకండ్ కి కావాల్సిన ఫార్ములాని ఎలా డెరైవ్ చేయడం అనేది. ఓకేనా? థ్యాంక్ యూ.